ఓకే. హలో, నమస్తే అండి. నేను లక్ష్మీ శర్మను. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను ఊరు మిరపకాయలు అంటారు కదా, అది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. జనరల్గా మజ్జిగలో వేస్తారు. నేనేం చేస్తానంటే చింతకాయ తొక్కు ఉంటుంది కదా, అది కొంచెం మన ఇంట్లో ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి పాతదిగా ఉంటుంది. అవన్నీ ఆ నీళ్ళన్నీ తీసి వడకట్టి కొంచెం ఉప్పు కూడా వేసి వేయచ్చు. లాస్ట్లో ఇవన్నీ కొంచెం అయిపోయినాక 2-3 రోజులు అయినాక నీళ్ళు ఇవి ఎగిరిపోయినాక లాస్ట్లో కొంచెం పెరుగు వేసేసి దాని మీద ఎండబెట్టచ్చు. అప్పుడు మజ్జిగ టేస్ట్ వస్తుంది. అప్పుడు కారం ఉండదు అనమాట, అస్సలు కారం ఉండదు. పిల్లలు ఇష్టంగా తింటారనమాట బాగా. ఇదిగో నేను ఇలాగా పొడవకుండా, మామూలుగా బెజ్జాలు పొడుస్తారు, నేను అలా పొడవకుండా ఇలా చీల్చాను అనమాట. ఇలా చీల్చాను, కొంచెమే అడుక్కి రాకూడదు చీలిక, పైన మటుకు ఇలా చీల్చాను. ఇలా చీల్చేటప్పుడు చెయ్యి జాగ్రత్త అండి, అడుగున కత్తి చెయ్యి వేలుకి తగులుతుంది, చూసుకుని చేసుకోండి. ఇలాగ కట్ తీసి పెట్టుకోవాలన్నమాట. ఇదో ఇలాగనమాట, ఇలా తీసి పెట్టాను. ఇవన్నీ నేను ఇలా తీసి పెట్టేస్తున్నవి అనమాట. కొంచెం పసుపు వేస్తున్నాను ముందు. ఆ తర్వాత ఈ చింతకాయ నీళ్ళు అని చెప్పాను కదా, చింతకాయ తొక్కు నీళ్ళు ఇవన్నీ నెమ్మదిగా తీసేసి అదంతా వడకట్టి జల్లెళ్ళ వడకట్టి పెట్టాను. ఇది వేసేయచ్చు అనమాట. ఇదో చూసారు, ఇది ఇలా వేసేసి 2 రోజులు ఇందులోనే ఉంచేస్తాను, మెత్తగా అయిపోతుంది. ఉప్పు కూడా అది చాలదు, అందులో అది నీళ్ళు అయిపోయింది కదా చింతకాయ, అందుకని ఉప్పు కూడా ఇంకా 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇలా వేసేసి మూత పెట్టేసుకుందాం. 2 రోజులు. రోజు అయితే పొద్దున్నే లేచి కొంచెం కలపాలన్నమాట, పైది కిందకి. అది జస్ట్ లైక్ మజ్జిగ మిరపకాయలానే. ఇది లాస్ట్లో ఏం చేయాలంటే ఈ నీళ్ళన్నీ కొంచెం ఇదైపోయాక రోజు ఎండ పెడతాం కదా, అది అయినాక లాస్ట్లో కొంచెం మజ్జిగ వేయాలి. అది నేను మీకు మళ్ళీ చూపిస్తాను 2 రోజులు ఎండబెట్టినాక. ఓకేనా? ఇది ఇంతే అనమాట. ఇప్పుడు ఇది ఇంతే. దీన్ని మూత పెట్టేస్తే 2 రోజులు, రేపు ఎల్లుండి పెట్టేస్తే ఎల్లుండి ఎండలో పెడతాను అనమాట. ఓకే అండి, మళ్ళీ చూపిస్తాను. నేను అప్పుడు చింతకాయ నీళ్ళల్లో ఊరుమిరపకాయలు వేసాను, అవి ఎండిపోతాయి. మళ్ళీ కొంచెం లాస్ట్లో పెరుగు వేసి ఎండబెట్టాలి అని చెప్పాను కదా, అది కూడా చేశాను అనమాట. పెరుగు మామూలుగా మనం మజ్జిగలో వేసినట్టే కొంచెం తిక్కు పెరుగులో వేసాను అనమాట. వేసి 2 రోజులు ఎండబెట్టేశాను. ఇక అయిపోయినాయండి ఇవి ఊరుమిరపకాయలు. ఇవి కూడా అలా కారం ఉండవు అనమాట. అలా చేస్తే కారం ఉండవు. మనం ఒట్టిగా అన్నంలోనే వేసుకుని వేయించుకుని కూడా తినచ్చు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.